హరే కృష్ణ డివోటీస్. జగన్నాథ ఆవిర్భావ లీలలోకి అందరికీ స్వాగతం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. మనము లాస్ట్ వీక్ చర్చించుకున్నాము. ఎప్పుడైతే విద్యాపతి వచ్చి ఇంద్రజుమ్న మహారాజుకి ఆ రాజ్య ప్రజలందరికీ కూడా నేను నీలమాధవుని దర్శించుకున్నాను, నీలాచల ధామం యొక్క ప్రదేశం ఆ పర్వతం మీద అని ఆ విషయం చెప్పగానే ఇంద్రజుమ్న మహారాజు ఆ రాజ్య ప్రజలందరూ కూడా చాలా సంతోషించి అందరూ కూడా రాజు యొక్క అభీష్టం మేరకు రాజ్య ప్రజలందరూ కూడా బయలుదేరి నీలమాధవుని దర్శించుకుందామని, కేవలం దర్శించుకోవడమే కాదు ఇంకా మనం అందరం కూడా అక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవాలని అందరూ కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళరండి, మొత్తం రాజ్య ప్రజలు అందరూ వెళుతూ వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ యొక్క అన్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి, అశ్వాలు, గజాలు, రథాలు అన్ని తీసుకొని సపరివారంగా అందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఏదో కొంతమంది కాదు కదా, మధ్యలో వాళ్ళు ఏదైనా ఒక ప్రదేశంలో వాళ్ళు కాసేపు సేద తీరాలి. ఆ విధంగా వాళ్ళు వెళ్తూ దారి మధ్యలో ఉత్కళ ప్రదేశానికి వెళ్ళారు. ఇప్పుడు ఉత్కళ ప్రాంతము అంటే అక్కడే మనకి దాన్నే మనం ఒరిస్సా ప్రాంతాన్ని ఉత్కళ ప్రాంతం అంటాం అనమాట. ఆ ప్రదేశానికి చేరగానే ఆ ఉత్కళ రాజు వీళ్ళకి చాలా సంతోషించి, ఆయన మహారాజు ఇంద్రజుమ్న మహారాజు ఆ మొత్తం ప్రదేశానికి మహారాజు అన్నమాట. ఈయన ఆ ఉత్కళ ప్రాంతానికి మాత్రం రాజు. మహారాజు వచ్చారు అని చాలా సంతోషంగా ఆయన ఆతిథ్యం ఇస్తాడు. వీళ్ళందరూ కూడా అక్కడే కాస్త సేద తీరుతారనమాట. ఆ సమయంలో ఆయన అడుగుతూ ఉన్నారు, ఎలా ఉన్నాయి యోగక్షేమాలు అడుగుతూ ఉన్నారు ఇంద్రజమున మహారాజు ఉత్కళ మహారాజుని. ఎలా ఉంది మీ రాజ్యము, మీ రాజ్య ప్రజలు అని ఆయన అడిగినప్పుడు అప్పుడు చెప్తారనమాట, మా రాజ్యం చాలా బాగుందండి ఇన్ని రోజులు, కానీ ఈ మధ్య కాలంలోనే నీలమాధవుడు ఎప్పుడైతే అదృశ్యమయ్యాడో మొత్తం గాలి తుఫాను, గాలి దుమారం అంతా కూడా విపరీతంగా వచ్చింది. ఆ తుఫాన్లోనే భాగంగా నీలమాధవుడు అదృశ్యమైనప్పటి నుంచి కూడా మా రాజ్యం ఏం బాలేదు. ఆ రాజ్య ప్రజలు ఎందుకంటే రాజ్యంలో కరువు కాటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు రాజ్య ప్రజలు ఎలా బాగుంటారు, వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మహాభక్తులు, మళ్ళీ మాకు మంచి రోజులు వస్తాయని రాజు చెప్తూ ఉంటే ఈయన చాలా బాధపడిపోతారనమాట. ఎంతంటే ఆయనకి పాపం ఆయన ఉన్న భూమి కంపించిపోయినట్టు అనిపిస్తుంది ఇంద్రజమున మహారాజుకి. చాలా బాధపడి ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు మూర్ఛతో. ఆ సమయంలో కాసేపు అలా ఆయన ఉన్న తర్వాత మళ్ళీ ఆయన్ని తేరుకొని లేపే విధంగా ఆయన కొంచెం సేవ చేస్తే ఆయన లేస్తారు. కానీ లేచిన తర్వాత ఆయన ఎంతో బాధపడతారు. బాధపడి ఆయన మూర్ఛపోయిన తర్వాత ఆ విషయాన్ని కొంత మర్చిపోతారనమాట. అదే సమయంలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి మంచి వాయిద్యాలు వినిపిస్తూ ఉన్నాయి. సంగీత వాయిద్యాలు వినిపిస్తున్నాయి. భగవంతుడి కీర్తనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాయిద్యము? ఇక్కడే నీలాచల ధామానికి మేము ఆల్రెడీ ప్రవేశించామేమో, ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారేమో అని చెప్పి వాళ్ళందరూ సంతోషించి వెళ్దాం అనుకునే లోపు వాళ్ళకి తెలుస్తుంది ఇంకా నీలాచల ధామం రాలేదు. ఇంకా దానికి సమయం ఉంది. ఇంకా మనము ఇంకా కొంత ప్రయాణం చేసిన తర్వాతనే ఆ ధామానికి చేరుకుంటాము అని తెలుస్తుంది. మరి అయితే ఇది ఏం ప్రదేశము? ఇక్కడ దగ్గరలో ఎందుకు ఇలా సంగీత వాయిద్యాలు వినిపిస్తున్నాయి? ఇక్కడ ఏం ఆలయం ఉంది? అని ఇంద్రజుమ్న మహారాజు నారద మహామునిని అడుగుతారు. అప్పుడు నారద మహాముని చెప్తారనమాట, ఇక్కడ దగ్గరలో ఏకామ్ర వనం ఉంది. ఏకామ్ర వనాన్ని ఇప్పుడు ఒరిస్సా యొక్క భువనేశ్వర్నే ఒకప్పుడు ఏకామ్ర వనం అని పిలిచేవారనమాట. ఈ ఏకామ్ర వనంలో స్వయంగా శివుడు ఉన్నారు. ఆయన ఆయన రక్షణ కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్తారనమాట. అదేంటి, శివుడు స్వయంగా అంత గొప్ప భక్తుడు, అంత గొప్పవాడు, ఆయన రక్షణ ఎవరి నుంచి కావాలి? రక్షణ ఆయనకి, ఆయన ఎందుకు వచ్చి ఈ ప్రదేశంలో రక్షణ కోసం ఇక్కడ ఎందుకు ఉన్నారు అని ఇంద్రజుమ్న మహారాజు మనకి నారద మహామునిని ప్రశ్నిస్తారు. అప్పుడు దాని వెనకాల ఉన్న మొత్తం లీలనంతా కూడా చెప్తారనమాట. ఒకప్పుడు ఎప్పుడైతే శివుడు సతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత మనం అందరం కూడా భాగవతంలో ఈ కథని విన్నాం. ఎలా దక్ష ప్రజాపతి
శివుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన మీద అసూయతోని ఎప్పుడు కూడా ఆయన్ని నిందిస్తూ ఉంటాడు. శ్మశానంలో ఉంటాడు. బూడిద పూసుకుంటాడు. ఆయనకి ఏ విధమైన ఐశ్వర్యము లేదు అని ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటే, ఆయన భార్య కొంత బాధపడుతుందన్నమాట. అందుకని అంటే ఆమెకేదో కావాలని కాదు, అలా విమర్శిస్తూ ఉన్నారు. అందుకని శివుడు ప్రామిస్ చేస్తాడన్నమాట. సరే నేను నీ కోసం ఒక నగరాన్ని నిర్మిస్తాను అని కాశీ నగరాన్ని నిర్మిస్తాడు. ఆ కాశీ నగరము ఎంతో వైభవోపేతంగా ముందుగా అసలొక నగరం అనేది ఏర్పడిందంటే అది మొట్టమొదటి చాలా పురాతనమైన నగరము కాశీ నగరం. ఈ కాశీ నగరం నిర్మించిన తర్వాత అక్కడ ఉంటున్నారు కాశీరాజు. ఆ కాశీరాజు మరియు మనము భాగవతంలో చూస్తాం పౌండ్రక వాసుదేవుడు. ఈ పౌండ్రక వాసుదేవుడు ఎప్పుడు కూడా నేనే గొప్పవాణ్ణి, నేనే వాసుదేవుణ్ణి, భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడేమో నకిలీ, నేనే అసలైన వాడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరికి కూడా కృష్ణ ద్వేషులనమాట. విష్ణు ద్వేషి. అందుకని ఒకసారి యుద్ధం చేయడానికి ఇద్దరు కూడా కలిసి వెళ్తారు కృష్ణుడి దగ్గరికి. వెళ్తే ఆయనకి తెలుసు కృష్ణుడికి ఎవరు ఏంటి వాళ్ళకందరికీ తెలుసు. ఎప్పుడైతే వాళ్ళిప్పుడు మనని చూసి మనం ఎంతగా గర్వించినా, ఎవరైతే శక్తివంతుల దగ్గరికి వెళ్ళగానే మనకు అర్థమైపోతుంది మన స్థాయి ఏమిటి అని. ఈ కాశీరాజుకి, ఈ పౌండ్రక వాసుదేవుడికి అర్థమైపోయింది. ఒకసారి శ్రీకృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళగానే. పౌండ్రక వాసుదేవుడిని వధిస్తారు. తర్వాత కాశీరాజును కూడా వధించి, ఆ తలని కాశీ నగరంలో పడేలా వేస్తారన్నమాట. అప్పుడు కాశీ ప్రజలందరికీ తెలుసు. ఏమిటి? కృష్ణుడి మీదికి యుద్ధానికి వెళ్ళాడు మా కాశీరాజు. అందుకని ఆయన తలనే వచ్చి పడిందేమో అని అందరూ కూడా వచ్చి ఆత్రంగా చూస్తారు. చూస్తే ఏం జరుగుతుంది? ఆ సమయానికి వాళ్ళకి తెలుస్తుంది రాజుగారి యొక్క తలనే అక్కడ వచ్చి పడింది అని. రాజ్య ప్రజలందరూ కూడా ఎంతో బాధపడతారు. ఆయనకి ఎంతో మంది భార్యలు వాళ్ళందరూ కూడా దుఃఖిస్తారు. అయితే ఆ కాశీరాజుకి ఒక పుత్రుడు ఉన్నాడు. ఆయన పేరు సుదక్షిణ. ఈ సుదక్షిణకి మాత్రము చాలా చాలా కోపమొస్తుంది. నా తండ్రిని ఆ కృష్ణుడు తీసుకొచ్చి ఇక్కడ పడేలా వేస్తాడు వధించి. ఎలా అయినా కృష్ణుడితోని యుద్ధం చేసి ఆయనని శిక్షించాలి అని అనుకుంటాడు. అనుకొని ఇంకా ఇప్పుడు కాశీలో ఉన్న వాళ్ళ అందరి ఆరాధ్య దైవం ఎవరు అంటే కాశీ విశ్వనాథుడు. స్వయంగా శివుడు. ఇక వెళ్ళి ఎలా అయినా నా కోరిక నెరవేర్చుకోవాలి అని శివుణ్ణి ఆరాధించడం మొదలుపెడతాడు. ఆయన ఏ విధంగా ఆరాధన చేస్తే ప్రసన్నుడు అవుతాడో తెలుసుకొని ఆ విధంగా అన్ని విధాలుగా ఆరాధన చేస్తాడు. ఆరాధన చేసిన తర్వాత శివుడు ప్రసన్నమవుతాడు. ప్రసన్నమయ్యి ఆయన అడుగుతాడన్నమాట. నీకేం కావాలి? నేను కృష్ణుడి దగ్గరికి యుద్ధం చేయడానికి వెళ్తున్నాను. నేను ఎలా గెలవాలి? నాకు కొంచెం మార్గాన్ని ఇవ్వండి. నాకు మార్గనిర్దేశనాన్ని ఇవ్వండి. నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. అడిగితే ఆయన చెప్తారు శివుడు, నువ్వు తాంత్రిక హోమాన్ని చెయ్యి. అప్పుడు నీకు కొంత శక్తి అనేది వస్తుంది అని చెప్తారు. అయితే ఎలా చెప్పారు ఆయన? ఆ విధంగా తాంత్రిక హోమాన్ని చేస్తారు. చేస్తే దాని నుంచి దక్షణ అనే ఒక పెద్ద రాక్షసుడు వస్తాడనమాట. ఆయన యొక్క శక్తి ఎంతగా ఉందంటే అపారమైన శక్తి. ఒక ఆ ఆ దక్షిణ నుంచి వచ్చే వేడి అగ్ని ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు దహించుకొని పోవాల్సినమాట. అంత అగ్నితోని కూడినటువంటి రూపం ఆ రాక్షస రూపం. ఆయన ఎప్పుడైతే ఆ తాంత్రికుడు వచ్చాడో రాగానే ఆయన ఆయనకి ఏం చేయాలి నేను? ఆయనకొక రూల్ ఉంటుందన్నమాట. ఈ తాంత్రిక రాక్షసుడు ఎవరైతే ఆయనకి ఏమి ఆదేశం ఇచ్చారో, ఆ ఆదేశాన్ని కనుక నెరవేర్చగలిగితే ఓకే. ఒకవేళ ఆయన నెరవేర్చలేకపోతే ఎవరైతే ఆ ఆదేశాన్ని ఇచ్చారో వాళ్ళందరినీ కూడా భస్మం చేసేస్తాడు. అది ఈయనకున్న స్పెషల్ క్వాలిటీ అన్నమాట. సరే ఆయన చెప్పారు, ద్వారకకు వెళ్లి కృష్ణుడి మీద యుద్ధం చెయ్యి. వెళ్ళాడు. ఆయన ఎప్పుడైతే ద్వారకకు వెళ్తున్నాడో అక్కడికి ఇంకా రాజ్యంలోకి వెళ్ళక ముందే ఒక పెద్ద రాక్షసుడు అగ్ని రూపంలో మా దగ్గరికి వస్తూ ఉన్నాడని అందరూ తెలుసుకుని రాజ్య ప్రజలందరూ కూడా భయపడి కృష్ణుడి దగ్గరికి వెళ్ళారనమాట. ఇట్లా ఒక రాక్షసుడు వస్తున్నాడు, పూర్తి అగ్ని రూపంలో ఉన్నాడు, చూస్తేనే మన ద్వారకనే దహించగలడు, అంత శక్తివంతుడు.
సరే అయితే వెళ్ళగానే వెంటనే కృష్ణుడు అర్థం చేసుకొని వస్తాడు. వచ్చిన మరుక్షణంలోనే ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రయోగిస్తే ఏం జరుగుతుంది? ఆ మొత్తము ఈ రాక్షసుడు ఉన్నాడు కదా! దక్షిణ రూపంలో ఉన్న ఈ అగ్ని రాక్షసుడు, ఆయనకున్న ప్రత్యేక గుణమే అగ్ని. కానీ ఆ అగ్ని ఏమవుతుంది? ఆ అగ్ని వేడి అనేది పూర్తిగా కృష్ణుడి యొక్క శక్తి వలన ఆ తాపం అంతా కూడా పోయి చల్లగా అయిపోతాడన్నమాట. ఒక మంచు ముద్దలాగా. ఇంకా ఆయనకు అర్థమైపోయింది. నా శక్తి ఇక్కడ పని చెయ్యదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెంటనే తిరిగి ఆయనకి ఎవరు పంపించారు? ఆ కాశీ రాజ్యంలో ఎవరైతే హోమం చేసి బ్రాహ్మణులు అక్కడ ఆయనకు కాశీ రాజు యొక్క పుత్రుడికి సహాయం చేసిన వాళ్ళందరినీ, ఆ కాశీ రాజ్యాన్ని మొత్తం అందరినీ కూడా భస్మం చేసేస్తాడు వెళ్లి. ఈ స్వయంగా ఈ రాక్షసుడు. ఆ కాశీ రాజపుత్రుడు కూడా మరణిస్తాడు. అందరూ మరణిస్తారు. స్వయంగా ఈ రాక్షసుడే వాళ్ళందరినీ వధిస్తాడు. కానీ ఆ సుదర్శన చక్రం ఇంకా ఆగిపోదన్నమాట. మూల కారణం ఈ సలహా ఇచ్చింది ఎవరంటే శివుడు కాబట్టి, శివుడి మీదకి కూడా వెళ్తుంది. అప్పుడు శివుడు స్వయంగా కృష్ణుడి దగ్గరికి వెళ్లి కృష్ణుని క్షమించమని అడిగి మార్గాన్ని చూపించమని అడుగుతారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను. అడిగితే అప్పుడు స్వయంగా కృష్ణుడు ఏం చెప్తారంటే, శ్రీకృష్ణ భగవానుడు ఈ ఏకాంబరవన స్థానాన్ని చూపించి, నువ్వు అక్కడ ఏకాంబరవనం ఉంది కదా! అక్కడికి వెళ్లి అక్కడ నివసించు. అక్కడికి సుదర్శనుడు రాడు అని ప్రామిస్ చేస్తాడు. అప్పటినుంచి శివుడు ఏకామ్రవనం ప్రాంతంలోనే ఉంటున్నారు. అదే భువనేశ్వర్. అయితే ఇక్కడ మనకి ఇది పూరికి కొంత దూరంలో ఉంటుంది. ఈ భువనేశ్వర ప్రాంతంలోనే శివుడికి ఎంతో పెద్ద ఆలయం ఉంది. దాని దగ్గరలోనే విష్ణుమూర్తి ఆలయం కూడా చాలా పెద్ద ఆలయాలు ఉన్నాయన్నమాట. అవి కూడా ఎలా పూరి మందిరం ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద మందిరాలు. ఆ ఈ ఏకామ్రమణంలో ఉన్న శివుడి యొక్క మందిరం. అది ఇప్పుడున్న భువనేశ్వర్. అయితే దీని యొక్క సమీపంలోనే బిందు సరోవర్ ఉంటుందన్నమాట. ఈ బిందు సరోవర్ ఎలా ఏర్పడిందంటే స్వయంగా ఆ నారాయణుడి యొక్క అశ్రువులు ఎక్కడ పడ్డాయో అశ్రువుల నుంచి వచ్చిన బిందువులు పడిన ప్రదేశం కాబట్టి బిందు సరోవర్ అని దానికి పేరు వచ్చింది. ఆ విధంగా ఎవరైతే ఈ బిందు సరోవర్ లో స్నానం చేసి వెళ్లి ఏకామ్రవనంలో ఉన్న శివుణ్ణి అక్కడ ఉన్న విష్ణుమూర్తిని దర్శించుకుంటే అతి ఉత్తమం అన్నమాట. అది చాలా మంచిది. అందుకని ఎవరైతే పూరి జగన్నాథ్ దర్శనానికి వెళ్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బిందు సరోవర్‌కి, ఈ భువనేశ్వర్‌లో ఉన్న శివుడి యొక్క దర్శనాన్ని, మళ్ళీ అక్కడ ఉన్న విష్ణుమూర్తి దర్శనాన్ని కూడా చేసుకుంటారు. ఆ విష్ణుమూర్తి దర్శనం చేసి చూస్తే ఎలా అయితే పూరిలో పాండాలు ఆయనకి భోగ సమర్పిస్తూ ఉంటారో, ఇక్కడ ఉన్న విష్ణు ఆలయంలో కూడా ఆయన ఆరాధన అలానే జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా చూస్తారు. ఇప్పుడు ఆయన అర్థం అవుతుందన్నమాట. ఏకామ్రవనంలో స్వయంగా శివుడు ఎందుకు ఇక్కడ కొలువై ఉన్నాడు అని. ఆ విధంగా ఇది వినగానే మనం ఎలా అయినా వెళ్లి ఆయన యొక్క దర్శనం చేసుకోవాలి అది ఏకామ్రవనంలో అని అందరూ రాజుతో పాటుగా నారద మహాముని అందరూ కూడా కలిసి వెళ్లి అక్కడ శివుణ్ణి దర్శనం చేసుకుంటారు. శివుణ్ణి దర్శనం చేసుకుంటే ఇంద్రజమున మహారాజు ఎంతో గొప్ప భక్తుడు. ఆయనకి ఎంతో బాగా సంగీతం వచ్చనమాట. ఒక సంగీత వాద్య పరికరాన్ని వాయిస్తూ ఎంతో అందమైన శ్రావ్యంగా ఆయన కీర్తిస్తారనమాట శివుణ్ణి. అప్పుడు శివుడు ఆయన భక్తికి మెచ్చుకొని ఆయన వచ్చి దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి ఆయనకి ఒక వరం కూడా ఇస్తారు. ఏమిటి ఆయన కోరిక? నువ్వు ఏ కోరికతో అయితే వెళ్తూ ఉన్నావో నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు ఏ పని చెయ్యాలని తలపెట్టావో నీ పని పూర్తవుతుంది. నీ కోరిక నెరవేరుతుంది అని దర్శనం ఆయన వరం కూడా ఇస్తారు. చాలా సంతోషిస్తారు ఇంద్రజమున మహారాజు. ఆ తర్వాత అక్కడే నారద మహాముని ఉంటారు. నారద మహామునికి మాత్రం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. అది ఎవరికీ వినిపించకుండా. ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు తలపెట్టిన ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలి అంటే, స్వయంగా భగవంతుని దర్శించుకోవాలి అంటే, ముందుగా మీరు ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు. నరసింహస్వామిని ప్రతిష్ఠించండి. నరసింహస్వామికి ఆలయాన్ని నిర్మించి ఆయన్ని ప్రతిష్ఠించండి. తరువాత మీరు ఈ ఇంద్రజుమ్న మహారాజుతోని 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయించు.
1000 అశ్వమేధ యజ్ఞాలు కూడా పూర్తయిపోయిన తర్వాత అప్పుడు స్వయంగా భగవంతుడు దారు బ్రహ్మ రూపంలో ఆ సముద్రంలో వస్తాడు. దానిని తయారు చేయడానికి స్వయంగా విశ్వకర్మ వచ్చి విగ్రహాలని తయారు చేస్తాడు. స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి ప్రతిష్ఠిస్తాడు అని మొత్తం కూడా మొత్తం అన్ని ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఏం చెయ్యాలి అని నారద మహామునికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల్ని కూడా శివుడిస్తారు. ఇది వెంటనే ఇది విని సరే ఆయన చెప్పినట్టు చేయడానికి సిద్ధపడతారు. ఆయన దర్శనం చేసుకొని అందరు కూడా సంతోషించి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంకా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? నీలాచల ధామానికి వెళ్ళాలి. కానీ దారిలో ఇంకొక 2 శివాలయాలు కనిపిస్తాయి. అందులో మనం ఇందాక చెప్పుకున్నాం. ఏమిటి? ఎక్కడైతే ఈ మొత్తం పూరి జగన్నాథ్ క్షేత్రం ఉందో మొత్తం చుట్టూ కూడా 8 దిక్పాలకులు ఉన్నారు. ఆ 8 దిక్పాలకుల్లో 2 మందిరాలు ఇక్కడ వాళ్ళకి కనిపిస్తాయన్నమాట. అందులో ఒకటేమిటంటే కపోతేశ్వర మహాదేవ్, ఇంకొకటేమో బిల్వేశ్వర మహాదేవ్. కపోతేశ్వర మహాదేవు ఇది ఎలా జరిగింది ఆవిర్భావము అని ఇంద్రజమున మహారాజు అడుగుతారు నారద మహాముని. ఈ కపోతేశ్వర ప్రదేశంలో ఒకప్పుడు చాలా బాగుండేది. కానీ తరువాత కరువు కాటకాలతోని ఈ ప్రదేశం అంతా కూడా ఎలా అయిపోయిందంటే కేవలము ఆహ్, ఏ విధంగా ఆస్పీషియస్ గా అంటే శుభ సూచకంగా లేదు. మొత్తం అమంగళకరంగా మారిపోయిందనమాట ఆ ప్రదేశం. ఆ ప్రదేశంలో ఆ ప్రదేశాన్ని ఎలా అయినా ఉద్ధరించాలి అని చెప్పి స్వయంగా శివుడు అక్కడ కృష్ణుడి కోసం తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు ఆయన తపస్సులో ఆయన యొక్క పూర్తిగా ఎంతగా సంలగ్నం అయిపోతాడంటే ఆయన శరీరం ఎలా ఉంది అనేది కూడా పట్టించుకోకుండా అలా పూర్తిగా తపస్సులో మగ్నం అయిపోతే ఎలా ఒక కపోతము అంటే ఒక పావురం ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో అయిపోతారంట శివుడు. అలా ఆయనని తపస్సు చేసిన తర్వాత కృష్ణుడు దర్శనం ఇచ్చి అక్కడ ఆయన ఏం కోరుకున్నారో ఆ ప్రదేశంలో ఆయన పూర్వ వైభవాన్ని ఇస్తారనమాట. అలా ఆయన తపస్సు చేస్తూ అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశంలో శివుడికి కపోతేశ్వర మహాదేవ్ అని పేరొచ్చింది. ఇదంతా కూడా జగన్నాథుడి యొక్క మందిరం సమీపంలో. అందుకని ఎవరైనా సరే అక్కడ జగన్నాథుని ఆరాధిస్తారు. శివుడు కూడా జగన్నాథుడిని ఆరాధిస్తారు. మామూలుగా కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఈ జగన్నాథ సమీపంలో కూడా మందిరం సమీపంలో కూడా ఆయన్ని ఆరాధించి అక్కడ కపోతేశ్వర మహాదేవుగా వెలుస్తారనమాట. అది దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు వెళుతూ ఉంటే దారిలో ఇంకొక మందిరం కనిపిస్తుంది. అదే బిల్వేశ్వర మహాదేవ్. బిల్వము అంటే బిలము అన్నమాట. బిలం అంటే ఒక చాలా పెద్ద రంధ్రము, గొయ్యి అని చెప్పవచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జగన్నాథ మందిరం యొక్క కొంత దూరంలో ఒక బిల్వం ఉంది. అంటే ఒక పెద్ద రంధ్రం. ఏం రంధ్రము? ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అంటే ఆ రంధ్రము పాతాళం వరకు ఉందంట. అందుకని పాతాళం వరకు నుంచి భూమి వరకు ఉన్న ఈ రంధ్రంలోంచి ఎక్కువగా రాక్షసులు పైకొస్తూ ఉన్నారు. పైకి వచ్చి ఆ భూమి మీద ఉన్న ప్రజలని ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట. ఆ ప్రదేశంలో ఎప్పుడైతే ఇక్కడ అది ఆ విధంగా జరుగుతూ ఉంది. మనకి పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు మనం చూడవచ్చు. ఒక ప్రదేశానికి వెళ్తారు. అక్కడ కొంతమంది రాక్షసులు ఉంటారు. రాక్షసులు ఉన్నప్పుడు స్వయంగా భీమసేనుడు వాళ్ళతోని యుద్ధం కూడా చేస్తాడు. అది కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఇక్కడికి పాండవులు వస్తారనమాట. ఈ నీలాచల ధామం యొక్క ప్రదేశంలోకి వచ్చినప్పుడు, ఈ ఎక్కడైతే ఈ బిలం ఉందో, అక్కడ ఉన్న ప్రదేశంలో ఇక్కడికి రాక్షసులు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారని, పాండవులు ఏం చేస్తారంటే ఆ బిలాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఇంకా ఎవరు కూడా దాంట్లోకి వెళ్ళకుండా, అందులోంచి ఎవరు పైకి రాకుండా దాన్ని మూసివేస్తారు. మూసివేసిన తర్వాత స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ తర్వాత చెప్తారనమాట. ఈ బిలం అయితే మూసివేయబడింది. ఇక్కడి నుంచి ఇంక ఎవరు కూడా రాకుండా మీరు కాపలా కాయండి అని చెప్పి ఆ బాధ్యతని శివుడికి అప్పగిస్తారు. అందుకని బిల్వేశ్వర మహాదేవ్ రూపంలో అక్కడే ఉండి ఆ బిలాన్ని రక్షిస్తూ ఉంటారనమాట. అందుకని అక్కడ ఆయనకి బిల్వేశ్వర మహాదేవ్ అని వచ్చింది. ఇక్కడ మనం చూడవచ్చు. శివుడు ఎంత గొప్పవాడైనా ఆయనకి నేను గొప్పవాణ్ణి అనే ఏ విధంగా అయినా భేదభావం లేదు. ఏ విధంగా కృష్ణుడి సేవని ఇస్తున్నాడు ఆ విధంగా ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. అందుకనే
అష్టదిక్పాలకుల్లాగా చుట్టూ మందిరం చుట్టూ ఉండి ఆయన రక్షిస్తూ ఉన్నారు. అది ఇప్పుడు మనం ఇది చూసినప్పుడు ఎవరైతే ఎక్కువగా శివుడిని ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళకనిపించవచ్చు. ఏమిటి మనసులో, ఏంటి ఇక్కడ శివుడిని తక్కువగా చేసి చూపిస్తున్నారని. అక్కడ అది కాదు ఉద్దేశ్యం. ఎంత గొప్పవాళ్ళైనా సరే భగవంతుడికి సేవ చేయడానికి ఏ విధంగా సిద్ధంగా ఉంటారు, ఎంత వినయంగా ఉంటారు అనేది మనము శివుడిని చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా ఆయన కపోతేశ్వర మహాదేవ్, బిల్వేశ్వర మహాదేవ్‌ని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత ఇక ముందుకి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు నీలాచల ధామం వైపుగా. ఎప్పుడైతే ఆ నీలాచల ధామం వైపుగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటే, ఆయన ఇంద్రజుమ్న మహారాజుకి ఆయన ఎడమ కన్ను, ఎడమ చెయ్యి అదురుతూ ఉన్నాయంట. ఆయనకర్థమైంది. ఏదో ఒక అమంగళకరం జరుగుతూ ఉంది. అమంగళకరం జరిగే అవకాశం ఉంది. నాకెందుకో మంచిగా అనిపించడం లేదని ఇంద్రజుమ్న మహారాజు అనుకుంటారు. అలా ఆయన వెళుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రదేశంకి నీలాచల ధామం యొక్క ప్రదేశానికి వెళ్ళే మార్గంలో ఆయన తెలుసుకుంటారు. స్వయంగా నీలాచల ధామం మీద నీలమాధవులేడు అదృశ్యమయ్యాడు. ఎప్పుడైతే విద్యాపతి అక్కడ ఉన్న శబర జాతి వాళ్ళని కలుసుకొని, దర్శనం చేసుకొని, వాళ్ళని విడిచి ఇంద్రద్యుమ్న మహారాజుకి సమాచారం ఎప్పుడు ఇచ్చారో, అప్పుడే ఆ రోజే తుఫాను వచ్చి స్వయంగా నీలమాధవ్ అదృశ్యమయ్యాడు. ఆ విషయం తెలుసుకొని ఇంద్రద్యుమ్న మహారాజు మళ్ళీ చాలా చాలా బాధపడతారనమాట. ఆయన తరువాత ఆయన ఎంతో బాధపడి, నేనింత కష్టపడి మా రాజ్య ప్రజలనందరినీ కూడా నేను తీసుకొని వచ్చాను. అయినా కానీ నాకు నీలమాధవి యొక్క దర్శనం అవ్వడం లేదు. ఇంక అలాంటప్పుడు ఇంక ఎందుకు నా జీవితాన్ని, నేను నా పుత్రుడికి నేనిచ్చేస్తాను నా రాజ్యాన్ని. ఇచ్చేసి నేనింక వెళ్ళిపోతాను. నేను వెళ్ళి ఇక నా శరీరాన్ని త్యాగం చేస్తాను. త్యాగం చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడం అని కాదు. వాళ్ళు పూర్తిగా భగవంతుడి యొక్క భగవంతుడినే దర్శించుకుంటూ ఉంటారు. ఆయన యొక్క స్మరణలోనే ఉంటూ ఆహారాన్ని త్యజించి వాళ్ళు శరీరాన్ని విడవగలరు. వాళ్ళకంత శక్తి సామర్థ్యాలున్నాయి. నేనింక అలా నా శరీరాన్ని విడుస్తాను అంటే నారద మహాముని చాలా బాధపడతారనమాట. ఒక్క నిమిషం. నారద మహాముని అదేంటి మహారాజా మీరు అలా అనకూడదు. మీరు ఎంతో గొప్ప రాజు. ఇంతకాలం మీరు ప్రయత్నం చేశారు. మీరిలా ప్రయత్నం చేస్తున్నారంటే భగవంతుడి యొక్క కృప లేకుండా మీరు ప్రయత్నం చేస్తారా? ఇంకా ఆయన రివర్స్‌లో ఇంద్రజుమ్న మహారాజు అడుగుతున్నారనమాట. స్వామి నారద మహాముని మీకన్నీ తెలుసు. తెలిసి కూడా నన్నెందుకు తీసుకొని వచ్చారిక్కడికి? ఇప్పుడు మేమందరం వచ్చాం. మాకేది భగవంతుడి యొక్క దర్శనం ఏది? అప్పుడాయన ఒకటే చెప్తారనమాట. ఇక్కడికి మీరందరూ వచ్చారంటే భగవంతుడు మీకు దర్శనం ఇవ్వకుండా ఉంటారా? దర్శనం తప్పకుండా జరుగుతుంది. కానీ మీకు ఏ విధంగా దర్శనం చేసుకోవాలి అని నువ్వనుకుంటున్నావో, మీరు ఆ విధంగా దర్శనం ఇవ్వకపోవచ్చు. కానీ భగవంతుడు తప్పకుండా దర్శనమిస్తాడు. మీరు ఈ విధంగా అధైర్యపడకండి, బాధపడకండి. ఆ తరువాత స్వయంగా చెప్తారనమాట. బ్రహ్మదేవుడే నాకు ఈ విషయాన్ని చెప్పారు. నీలమాధవ్ యొక్క దర్శనం కేవలము ఆ బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో ఒక ద్విపరార్థం ఉంటుంది ఆయన వయసు. అంటే 50 సంవత్సరాలు, మరి 50 సంవత్సరాలు. మొదటి 50 సంవత్సరాలు మాత్రమే నీలమాధవ రూపంలో దర్శించుకుంటారు. తరువాత 50 సంవత్సరాలు జగన్నాథ రూపంలో దర్శించుకోవాలి. అందుకని మీకు తప్పకుండా భగవంతుడి దర్శనం జరుగుతుంది. ఓపిక వహించండి. మీరే ధైర్యాన్ని కోల్పోతే మీ ప్రజలందరూ ఎలా ధైర్యాన్ని తెచ్చుకుంటారు? అని ఆయన్ని కాస్త సముదాయించి అక్కడి నుంచి ఆయన్ని తీసుకొని వెళ్తారు నీలాచల ధామం యొక్క ప్రదేశంలో. ముందుగా ఆయనకి చెప్పారు. శివుడేం చెప్పారు? "నువ్వు ముందుగా నరసింహస్వామిని ప్రతిష్ఠ చెయ్యి. ఎప్పుడైతే ఆయన్ని ప్రతిష్ఠ చేస్తేనే ఆయన సంతోషిస్తే మీకు ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా మీరు చాలా సులభంగా విఘ్నాలు లేకుండా ఆ జగన్నాథుడి యొక్క మందిరాన్ని మీరు పూర్తి చెయ్యగలరు." ఆ విషయం తెలుసుకుంటారనమాట. తెలుసుకోగానే సరే ఏం చెయ్యాలి అని చెప్పి అందరూ కలిసి
నరసింహస్వామిని వెతకడం మొదలుపెడతారు. అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉంటే వాళ్ళకి కనిపించడు నరసింహస్వామి. నరసింహస్వామి ఎంత వెతికినా కనిపించడం లేదు. ఏం చెయ్యాలి అని వాళ్ళందరూ కూడా ఆ రాజ్య ప్రజలు వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉంటే, కనిపించకపోతే మొత్తం ఆ ఉన్న ప్రదేశాన్నంతా కూడా తవ్వడం ప్రారంభిస్తారనమాట. తవ్వడం ప్రారంభిస్తే ఒక దగ్గర నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి కనిపిస్తారు. చూడగానే వాళ్ళకంతా భయమేస్తుంది. ఎందుకంటే ఈ ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని ఎవరు ఆరాధన చేయగలరు? ఎవరైనా చెయ్యగలరా? అని వాళ్ళు సందేహిస్తూ ఉంటారనమాట. సందేహిస్తూ ఉంటే అప్పుడు నారద మహాముని చెప్తారు. లేదు లేదు, మీరు ఏమాత్రం కూడా చింతించకండి. కానీ మీకు ఖచ్చితంగా మహారాజుకి చెప్తూ ఉన్నారనమాట. మీరేం కోరుకున్నారో అది నెరవేరుతుంది. నేను నరసింహస్వామిని ఆరాధిస్తాను అని చెప్పి ఏం చెప్తారంటే, మీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకంటే నరసింహస్వామిని వెతకడానికి వెళ్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు రథాలని, అశ్వాలని, గుర్రాలని తీసుకొని వచ్చారు కదా! ఇంకా నరసింహస్వామిని వెతకదామని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా వెళ్ళడానికి మార్గం లేదు. అందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు. ఒక్క నిమిషం మాధుజీ. ఇప్పుడు మీరు ఇలా బాధపడుతూ ఉండకండి. నేను చూస్తాను, ఆరాధిస్తూ ఉంటాను నరసింహస్వామిని. మీరందరూ కూడా ఎక్కడైతే మీ రథాలనన్నిటిని నిలిపేసి వచ్చారో అక్కడికే వెళ్ళండి. మీరు వెళ్ళే లోపు నేను విశ్వకర్మ యొక్క పుత్రుడిని నేను పంపిస్తాను. నరసింహస్వామి కోసము త్వరగా ఒక మందిరాన్ని ఏర్పాటు చెయ్యండి అని చెప్తారు. నేను తీసుకొని నరసింహస్వామి విగ్రహాన్ని ఎప్పుడైతే మీ మందిరం పూర్తవుతుందో అప్పుడు నేను విగ్రహాన్ని తీసుకొని వస్తాను అని చెప్తారు. సరే, వెంటనే ఇంకా అందరు కూడా బయలుదేరుతారు. బయలుదేరి వీళ్ళు వెళ్ళే లోపులోనే అక్కడ విశ్వకర్మ యొక్క పుత్రుడు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వెంటనే అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేయడం మందిరాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు. యాక్చువల్‌గా అయితే ఒక రాజు కానీ, ఎంత గొప్పవాళ్ళైనా కానీ మందిరాన్ని నిర్మించాలి అంటే చాలా సమయం పడుతుంది. కానీ విశ్వకర్మ యొక్క పుత్రుడు కాబట్టి దాన్ని చాలా త్వరగా పూర్తి చేస్తాడు. సరే, పూర్తయిపోయింది. ఎప్పుడైతే మందిరం కట్టడం పూర్తయిపోయిందో, ఆ సమయంలోనే స్వయంగా ఆకాశంలోకి చూస్తే నారద మహాముని నరసింహస్వామి విగ్రహాన్ని తీసుకొని వస్తూ ఉన్నారనమాట. ఇది వీళ్ళకెలా తెలుస్తుందంటే, ఎప్పుడైతే అక్కడ మందిరం పూర్తయిపోయింది అని ఆయనకు తెలుసుకున్నారో నారద మహాముని, ఆకాశ మార్గంలో వస్తూ ఉంటారు. ఎందుకంటే నారద మహాముని చాలా గొప్పవాడు. ఆయన ఎలా అయినా తీసుకొని రాగలరు. నరసింహస్వామి విగ్రహాన్ని ఆకాశ మార్గంలో తీసుకొని వస్తారు. వెంటనే దేవతలందరూ కూడా ఆహ్, ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టలో పాలు పంచుకోవడానికి ఎంతో మంది దేవతలు కూడా వస్తారు. ఎంతో అంగరంగ వైభవంగా నరసింహ స్వామిని ప్రతిష్ఠిస్తారు. ఎప్పుడైతే ఉగ్ర నరసింహ స్వామిని ప్రతిష్ఠ చేశారో, ఆయన ఎప్పుడైతే శాంతపడ్డారో, మందిరాన్ని నిర్మించడానికి వాళ్ళకి మార్గం సుగమమవుతుంది. కాబట్టి ముందుగా నరసింహ స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఎందుకంటే మనం మాయాపూర్‌లో చూసినా కానీ, మళ్ళీ అంతకుముందు మనకి భక్తి వినోద్ ఠాకూర్లు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా వాళ్ళకి గౌర్నితాయ్ మందిరంలో మనకక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశారు. అలా నరసింహస్వామిని ప్రతిష్ఠ చేస్తే నరసింహస్వామి రూపంలో కృష్ణుడు అక్కడ ఏ విధమైన విఘ్నాలు లేకుండా చూసుకుంటారనమాట. అలా వాళ్ళకి మార్గం సుగమమైంది. అప్పుడు స్వయంగా నారద మహాముని చెప్తారు. "ఇంకా ఇప్పటి నుంచి నువ్వు అశ్వమేధ యజ్ఞాలు చేయడం ప్రారంభించు" అని అశ్వమేధ యజ్ఞాలు చేయడం చేస్తారనమాట. అశ్వమేధ యజ్ఞం అంటే అది చాలా ఈజీ గాదు. ఎంతో కష్టమైన విషయం. ఎన్ని అశ్వమేధ యజ్ఞాలు చేయమని చెప్పారు మాతాజీ? శివుడు 1000 మాతాజీ. ఆదేశించారు. 1000. 1000 అశ్వమేధ యజ్ఞాలు చెయ్యమన్నారు. అయితే ఒక్క అశ్వమేధ యజ్ఞం చేయడమే చాలా కష్టం. మనము చూసాము. పాండవులు ఒక్క అశ్వమేధ యజ్ఞం చేయడానికే ధనం లేకపోతే, స్వయంగా కృష్ణ భగవాన్ ఇచ్చిన సలహా మేరకు అర్జునుడు వెళ్లి ధనాన్ని తీసుకొని వస్తాడు. అందుకనే అర్జునుడికి ధనుంజయుడు అని ఇంకో పేరు కూడా వచ్చింది. అలా
ఇంకా ప్రారంభం అవుతుందన్నమాట. కానీ ఇంద్రజుమ్న మహారాజు దగ్గర ఎంతో ధనం ఉంది. ఆయన అన్ని ఏర్పాట్లు కూడా చాలా త్వరగా పూర్తి చేస్తారు. మొత్తము యజ్ఞస్థలిని మొత్తం పెద్ద యజ్ఞస్థలిని నిర్మిస్తారు. యజ్ఞస్థలి ఎంత పెద్దగా ఉంటుందంటే 2 యోజనాలు అంటే దాదాపుగా 5 మైళ్ళ పొడవు, వెడల్పు ఉన్నటువంటి యజ్ఞస్థలిని ఏర్పాటు చేస్తారు. ఎంతో మంది బ్రాహ్మణులు వస్తారు. కేవలం బ్రాహ్మణులే కాకుండా అక్కడ దగ్గరలో ఉన్న ఎంతో మంది ప్రదేశంలో మొత్తం రాజ్యంలో ఉన్న రాజులందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు. అందరూ రాజులు కూడా వస్తారు. రాజులతో పాటు దేవతల్ని కూడా ఆహ్వానిస్తాడు. వాళ్ళెంతో గొప్పవాళ్ళు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇది మొత్తం కూడా సత్యయుగంలో జరుగుతుంది. సత్యయుగంలో వాళ్ళందరి ఆయుష్షు ఎక్కువ, వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఎక్కువ. సత్యయుగ కాలంలో కాబట్టి దేవతలు కూడా వచ్చారు. వాళ్ళందరి కోసం ఆతిథ్యం ఇప్పుడు అశ్వమేధ యజ్ఞము అంటే ఎంతో సమయం పడుతుంది. అది 1000 అశ్వమేధ యజ్ఞాలు అంటే ఇంకా ఎక్కువ సమయం. అందుకని వాళ్ళందరూ వచ్చి ఉండడానికి వీలైన అన్ని ఏర్పాట్లు కూడా ఇంద్రజుమ్న మహారాజు చేస్తారు. అందరికి దేవతలకి, ఆ యజ్ఞంని చేసే బ్రాహ్మణులకి, రాజులకి అన్ని ఏర్పాట్లు వాళ్ళు ఉండడానికి, వాళ్ళ భోజనానికి అంటే దానితో పాటుగా వాళ్ళ వినోదానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. ఆ యజ్ఞం మాత్రం కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంది. అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంద్రజుమ్న మహారాజు ఆ యజ్ఞంలో పాల్గొంటూ ఉన్నారు. అలా ఆయన పూర్తిగా 999 యజ్ఞాలు పూర్తి చేశారు. చివరి యజ్ఞము ఇంక కొన్ని రోజుల్లో, ఇంకా 1, 2 రోజుల్లో పూర్తవుతుంది అనంగా, ఒక రోజు రాత్రి ఆయనకి ఒక కల వస్తుంది. ఇంద్రజుమ్న మహారాజుకి. ఆ కలలో స్వయంగా పాల సముద్రం మీద తెల్లని అనంత శేషు మీద పడుకున్నటువంటి క్షీరోదక సాయి విష్ణువు ఆయనకు దర్శనమిస్తారు. పాల సముద్రంలో అనంత శేషు మీద ఉన్న స్వయంగా భగవంతుడి రూపాన్ని ఆయన దర్శనం చేసుకుంటారు. ఎప్పుడు ఆయన దర్శనం చేసుకుంటారో ఆయన చాలా సంతోషిస్తారనమాట. స్వయంగా భగవంతుడి రూపం నాకు దర్శనమైంది. ఇది దేనికి సంకేతం అని ఇంద్రజమున మహారాజు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు నారద మహాముని చెప్తారనమాట. నీ యజ్ఞాలు పూర్తిగా సంపన్నమయ్యాయి కాబట్టి భగవంతుడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అని. సరే అయితే. ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇంకొక విషయం. ఎప్పుడైతే ఆయనకు కల వచ్చిన మరుసటి రోజే ఆయన దగ్గరికి వచ్చి ఆ రాజ్య ప్రజలు, వాళ్ళ సైనికులు వాళ్ళుంటారుగా, రాజ్య ప్రజలందరూ వచ్చి చెప్తున్నారనమాట. "ఓ మహారాజా! మేము సముద్ర స్నానానికి వెళ్ళాము. సముద్రంలో ఒక పెద్ద చెట్టు యొక్క మొదలు ఆ సముద్రం యొక్క నీటిలో కొట్టుకొని వస్తుంది. అయితే అది సామాన్యమైనది అని అనుకోకండి. ఎందుకంటే అది ఎంతో దూరంలో ఉన్నప్పటికీ కూడా దాని నుంచి ఎంతో సుగంధభరితమైనటువంటి వాసన వస్తూ ఉంది. ఎంతో సుగంధభరితంగా ఉంది. అయితే మేము దగ్గరికి వెళ్లి చూడ్డానికి ప్రయత్నం చేశాం. అంటే పూర్తిగా దగ్గరికి వెళ్ళలేదు. అయినప్పటికీ అది ఎంతో దివ్య తేజస్సుతోని వెలిగిపోతూ ఉంది. దాని మీద భగవంతుడి యొక్క శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నాయి. అవి కూడా మేము దర్శించుకున్నాము. అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు కనిపించింది. ఇది సామాన్యమైనది కాదు. దీని వెనకాల ఏదో ఒక రహస్యం ఉండి ఉంటుంది అని అప్పుడు వెళ్లి నారద మహామునిని అడిగారు. అడిగితే ఆయన చెప్పారనమాట. సముద్రంలో ఏం చూసారు మాతాజీ? దుంగ కొట్టుకొచ్చింది మాతాజీ, ఒక చెక్క దుంగ. గదా పద్మాలతో ఉన్నాయి చిహ్నాలు. అది ఎలా ఉంది? సుగంధభరితముగా ఉంది మాత. చాలా మంచి స్మెల్ వస్తా ఉంది. ఎంతో సుగంధభరిత వాసన వస్తూ అందంగా చెంకు చక్రాలతో ఉంది మాత. అది చూడగానే ఆ నారద మహామునికి అర్థమైపోయింది. స్వయంగా భగవంతుడు దారు బ్రహ్మ రూపంలో ఆయన వచ్చారు. అంటే ఇంకా బ్రహ్మ రూపంలో చెక్కలేదు, కానీ దారు బ్రహ్మ రూపంలో స్వయంగా భగవంతుడు వెలవడానికి సిద్ధంగా ఆయనే వచ్చారు అని. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకి భగవంతుడు కలలో దర్శనమిచ్చారో ఆ తరువాత రోజే ఇది వచ్చింది. స్వయంగా భగవంతుడి యొక్క తల వెంట్రుకనే ఆ దుంగ రూపంలో వచ్చిందనమాట. అది చూసి చాలా సంతోషించారు. చాలా సంతోషించి అది తీసుకొని రావడానికి అందరూ కూడా స్వయంగా మహారాజు,
నారద మహాముని మంత్రి సమేతంగా అందరూ వెళ్ళారు. అది తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు అది తీసుకొని రావడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా తీసుకురాలేకపోతూ ఉన్నారంట. అప్పుడు వాళ్ళకి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. ఏమిటి ఆకాశవాణి? ఆకాశవాణిలో ఇందులో మీరు ఆ సబ్బర జాతి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి. అంటే వాళ్ళ సహాయం కూడా తీసుకోండి. వాళ్ళ సహాయంతోనే మీరు ఇది పూర్తి చేయండి అని చెప్తారు. వెంటనే వాళ్ళని కూడా పిలుస్తారన్నమాట. పిలిస్తే వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. అందరూ కూడా ముందు ఆకాశవాణి చెప్తుంది. ఇది మీరు తీసుకొని వెళ్లి దీని మీద ఒక వస్త్రాన్ని కప్పి ఉంచండి. అప్పుడు స్వయంగా విశ్వకర్మ అంటే ఒక ముసలి వ్యక్తి, ఒక శిల్పి వస్తాడు. ఇది తయారు చేయడానికి ఆయనే మీకు సహాయం చేస్తారు అని చెప్తారు. చెప్పగానే ఆయన చెప్పినట్టు వీళ్ళందరూ కూడా వచ్చి సహాయం చేస్తారు. ఆ దుంగని తీసుకొని వెళ్లి వాళ్ళు మహావీధిలో ఉంచుతారన్నమాట. ఎక్కడ ఉంచుతారు? ఆ ప్రదేశం మహావీధి. ఈ మహావేదిలో ఉంచగానే దాని మీద వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన వస్తారు. ఒక ముసలి వ్యక్తి, ఒక ముసలి శిల్పి వస్తారు. శిల్పి వచ్చినప్పుడు ఆయన కొన్ని నియమాలు చెప్తారన్నమాట. ఏమిటా నియమాలు? నేను ఇది తయారు చేయడానికి నాకు దాదాపుగా 21 రోజు పడుతుంది. ఎవరు కూడా వచ్చి నన్ను మధ్యలో తయారు చేసే సమయంలో నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. నేను తయారు చేసే సమయంలో దాన్ని తయారు చేస్తూ ఉంటే వచ్చే శబ్దాన్ని కూడా ఎవరు వినకూడదు అని చెప్పారు. సరే అయితే ఒకవేళ ఎవరైనా వచ్చి మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తే, ఇబ్బంది పెడితే నేను వెంటనే వెళ్ళిపోతాను, మీకు కనిపించను. సరే అయితే వాళ్ళందరూ ఏం చేయాలి? మరి మనకు ఆ శబ్దం వినపడకూడదు కదా, ఏం చెయ్యాలి అని ఆలోచించి అందరు కలిసి కూడా సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు. అలా ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట. ఆ శబ్దంలో ఈ శబ్దం ఎవరికి వినిపించదు అని అందరూ వాయిద్యాలు వాయిస్తూ ఆ సంగీతాన్ని, భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు. సరే విశ్వకర్మ వెళ్ళాడు. అయితే ఈ విశ్వకర్మ కేవలం విశ్వకర్మ కాదు, ఆయనలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయనకు శక్తిని ఇచ్చి ఆయన చేత తయారు చేపిస్తూ ఉన్నారన్నమాట. లేకపోతే ఒక దేవతా శిల్పి అయినంత మాత్రాన భగవంతుడి విగ్రహాలు తయారు చేసే శక్తి వాళ్ళకు రాదు. భగవంతుడి కృప ఉండాలి, ఆయన శక్తి అయినా ప్రదానం చేయాలి, లేకపోతే స్వయంగా భగవంతుడు చెయ్యాలి. అలా విశ్వకర్మ ద్వారా భగవంతుడే ఆ విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే ఈ 15 రోజుల తర్వాత అసలు పూర్తిగా కొంచెం కూడా వాళ్ళకి శబ్దం వినిపించట్లేదంట. తర్వాత అనిపించింది అనమాట వాళ్ళలో వాళ్ళకి, 15 రోజులైంది అసలు వెళ్ళిన ఆయన చాలా ముసలాయన, మరి ఇన్ని రోజుల నుంచి ఆయన ఏం ఆహారం తీసుకోలేదు, ఏమి శబ్దాలు కూడా రావట్లేదు, ఏం చేద్దాం మరి, ఒకసారి వెళ్ళి చూద్దాం అనిపించింది వాళ్ళకి. అనిపించి ఏం చేశారు? సరే అందరూ కలిసి ఒకసారి చూద్దాము అని నిర్ణయం చేసుకున్నారు. కొంతమంది కొన్ని స్టోరీస్ లో చెప్తూ ఉంటారు ఆయన యొక్క భార్యనే ఆయన్ని చూడమని చెప్పింది అని. కానీ ఏ విధంగా అయితే వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేసుకుంటారు వెళ్ళి చూడాలి అని. వెళ్తారు, ఆ మహావేది యొక్క ఆ తలుపులు తీస్తారు. తీయగానే అక్కడ విశ్వకర్మ కనిపించడు, మాయమైపోతాడు. విగ్రహాలు చూస్తే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, సగం సగమే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఎవరు పూర్తి చేస్తారు వీటిని అని ఇంద్రజమున మహారాజు చాలా బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటే మనకి తెలుసు ఇది బయటికి కనిపించే కారణం ఏమిటి? స్వయంగా విశ్వకర్మ చెప్పిన ఆదేశాన్ని వీళ్ళు పాటించకుండా మధ్యలోనే వెళ్ళారు కాబట్టి విగ్రహాలు పూర్తి అవ్వలేదు. అది బయటకు కనిపించే కారణం. ఆంతరంగిక కారణం ఏంటి? మాతాజీ? మాతాజీ అసలు కారణము అక్కడ వాళ్ళ చెల్లెలు చెప్తుంది కదా మాతాజీ, స్టోరీ అంతా చెప్పిన వాళ్ళంతా కుంచుకుపోతారు కదా మాతాజీ. సో అక్కడ వరకే ఏర్పడాలి ఉంది. సో అందుకని రోహిణి మాత చెప్పిన స్టోరీకి వీళ్ళందరూ కూడా ఇదైపోతారు మాతాజీ. నారదుడి కోరిక కదండి.
ఆ నారద మహాముని యొక్క కోరిక. నారద మహాముని రోహిణి మాత ఎప్పుడైతే ఈ వ్రజధామంలో కృష్ణ బలరాముల లీలలన్నీ వింటూ ఉంటే స్వయంగా వాళ్ళ ముగ్గురు కూడా కృష్ణుడు, బలరాముడు మరియు సుభద్ర మాత వాళ్ళు ముగ్గురు కూడా వింటూ మహాభావ ప్రకాశ రూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళ శరీరం అంతా కూడా కుంచుకొని పోతుంది. ఆ రూపాన్ని చూసి నారద మహాముని కోరుకుంటారు, అందరికీ ఈ రూపాన్ని దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వండి అని. అప్పుడు ఆయన జగన్నాథ రూపంలో వస్తారనమాట. అందరికీ దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇస్తారు. అలా భగవంతుడి కోరిక మేరకు ఆ విగ్రహాలు పూర్తి అవ్వకుండా సగం సగం మాత్రమే పూర్తయ్యాయి అన్నమాట. అలా అదే రూపంలో ఇంకా ఇప్పుడు స్వయంగా ఆయనకి భగవంతుడే చెప్తారు కలలో, నువ్వేం బాధపడకు, నేనే ఈ విధంగా కోరుకున్నాను, ఏ రూపంలో అయితే ఈ విధంగా నీకు ఉన్నాయో విగ్రహాలని అదే రూపంలో నువ్వు సేవించు అని చెప్తారు. సరే, అదే రూపంలో నేను సేవిస్తాను. ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు వాళ్ళందరూ సరే ఇంకా మన విగ్రహాలు మాత్రం ఇవే అని అర్థమైపోయారు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు విగ్రహాలు పూర్తయ్యాయి, మరి వాటికి పెయింట్ వేయాలి కదా, ఏం రంగు వేయాలి అని వాళ్ళే నారద మహామునితో డిస్కస్ చేసి నిర్ణయం చేస్తారు. ఏంటి? స్వయంగా జగన్నాథుడికేమో నీల మేఘశ్యామ, నీలి నీలి రంగులో ఉన్న ఆ మేఘశ్యామ రూపంలో ఉన్న బ్లాక్ కలర్ వేస్తారు. బలరాముడికేమో తెలుపు రంగు, సుభద్రామాయికేమో పసుపు రంగు, తర్వాత సుదర్శన్కేమో తెలుపు మరియు ఎరుపు కలిపిన రంగుని వేయాలి అని నిర్ణయం చేసుకుంటారు. అయితే ముందు ఈ రంగు వేయడానికంటే ముందు ఏమిటివి మొత్తము కూడా ఇది దేంతో తయారు చేశారు? వీటన్నిటి కూడా చెక్కతో తయారు చేశారు. చెక్కతో తయారు చేశారు కాబట్టి అక్కడ ముందుగా వాళ్ళకి లేపనాన్ని రాయాలి. మనకి చెక్క మంచిగా ఉండాలంటే చెక్కకు లేపనాన్ని రాయాలి. అందుకని చెట్టు యొక్క బెరడుతోని తయారు చేసిన వల్కల లేపనాన్ని తయారు చేసి ఆ లేపనాన్ని ముందు జగన్నాథుడికి మంచిగా పూసి ఆ లేపనం తరువాత మళ్ళీ జగన్నాథుడికి మంచిగా పెయింట్స్ వేస్తారు. ఎంతో అందమైన వస్త్రాలను కూడా తయారు చేస్తారు. ఇదంతా అయిపోయింది. మరి ఇంకా జగన్నాథుడు తయారయ్యాడు. మరి మందిరం తయారవ్వాలి కదా. మందిరం తయారవ్వాలి అని ఒక పెద్ద అద్భుతమైన మందిరాన్ని కట్టిస్తాడనమాట ఇంద్రజుమ్న మహారాజు. ఆయన కోశాగారంలో ఉన్న ధనాన్ని మొత్తము కూడా వెచ్చించి మందిరాన్ని నిర్మిస్తాడు. అద్భుతమైన మందిరం. అద్భుతమైన మందిరాన్ని రెడీ అవుతుంది. ఇంకా విగ్రహాలు రెడీ అయిపోయాయి. అప్పుడు నారద మహాముని చెప్తారనమాట. నారద మహాముని ఏమంటారు? ఇప్పుడు ఈ మందిరం తయారీలో కూడా సామాన్యమైన మానవులు కట్టిన మందిరం కాదు. మీరు వెళ్తే చూడండి, జగన్నాథ మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ జగన్నాథ మందిరం యొక్క ఈ నిర్మాణ శైలి కూడా భిన్నంగా ఉంటుంది. ఏ మందిరంతోని కూడా సరిపోలదు. భిన్నమైన మందిర శైలి. అది ద్వారకా మందిరాన్ని కూడా చూడండి. ద్వారకలో ఉన్న కృష్ణ మందిరం కూడా భిన్నమైన నిర్మాణ శైలి. ఏ మందిరంతోని కూడా సరిపోలదు. స్వయంగా ఈ విశ్వకర్మ మరియు దేవతలు నిర్మించిందే కానీ సామాన్యమైన మానవులు నిర్మించిన మందిరం కాదది. ఆ మందిరాన్ని కూడా ఎంతో అందంగా నిర్మిస్తారు. అప్పుడు నారద మహాముని అంటారు, సరే ఇప్పటి వరకు మందిర నిర్మాణం పూర్తవుతూ ఉంది, ఇంకా విగ్రహాలు కూడా పూర్తయిపోయాయి. ఇప్పుడు ప్రతిష్ఠ చేయాలి అంటే ఎవరు? బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేయాలి. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేయాలి అంటే ఏం చేయాలి? బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించాలి. అందుకని నారద మహాముని చెప్తారు, నేను వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానిస్తాను అని వెళ్తాడు. బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానిస్తాను అని బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహాముని వెళ్తూ ఉంటే ఇంద్రజుమ్న మహారాజు మధ్యలో ఆగండి, నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడనమాట. నాకు అర్హత ఉంది అని అనిపిస్తే నన్ను కూడా తీసుకొని వెళ్ళండి. ఇది ఈ మందిరం పూర్తి అవుతూ ఉంటే, నిర్మాణం పూర్తవుతూ ఉంది, ఇంకా ఇక్కడ విగ్రహాలు రెడీ అయ్యాయి. అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు చాలా చాలా సంతోషిస్తాడనమాట. సంతోషించి ఏం చేస్తాడంటే ఎంతో మంది ఆ ఎన్నో గోవుల్ని బ్రాహ్మణులకు దానం ఇస్తాడు. ఎన్నో గోవుల్ని. అయితే గోవులన్నీ ఎక్కడ నిలిపారో
ఆ గోవులున్న ప్రదేశం అంతా కూడా ధూళితో నిండిపోయి ఒక లొందలాగా అయిపోయిందంట. గోవుల దానం అయిపోయినాక ఆ ప్రదేశంలో నీటితోని నింపారు. ఆ ప్రదేశాన్ని మనం ఇంద్రజుమ్న సరోవర్. ఇది కూడా మనం పూరికి వెళ్తే ఇంద్రజుమ్న సరోవర్ ని కూడా మనం చూడవచ్చు అన్నమాట. ఆ విధంగా ఇంద్రజమున సరోవర్ కూడా మనము చూడవచ్చు. ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అడిగారు, రిక్వెస్ట్ చేశారనమాట. నేను కూడా వీలైతే మీరెంత గొప్ప భక్తులు రాజా, మీరు కూడా రావచ్చు అని వాళ్ళిద్దరు కూడా నా బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఎక్కడ ఉంది బ్రహ్మలోకము? మధ్యలో మనం ఉన్నది భూమి. పైన కింద 7 లోకాలు ఉన్నాయి, పైన 6 లోకాలు, కలిపి మొత్తం 14 లోకాలు. ఈ బ్రహ్మలోకం ఉన్నది పూర్తిగా ఈ 14 లోకాలలో కూడా పైన ఉంది. వెళ్ళాలి, వెళ్ళడానికే చాలా సమయం పడుతుంది. కానీ నారద మహాముని యొక్క కృపతోని ఇంద్రజుమ్న మహారాజు సులభంగా వెళ్ళిపోయాడు అక్కడికి. వెళ్ళిపోతే ముందు లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ గేట్ కీపర్ పర్మిషన్ తీసుకోవాలి కదా. గేట్ కీపరు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఆయన సంగీత కచేరీలో ఉన్నారు బ్రహ్మదేవుడు. కొంచెం సేపు ఆగండి, అయిపోతుంది. సరే, కచేరీ పూర్తయింది. పూర్తయిగానే చాలా మంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ముందుగా బ్రహ్మదేవుడు ఇంద్రజుమ్న మహారాజుతోనే మాట్లాడారనమాట. ఇంద్రజుమ్న మహారాజు, మేమందరం అన్ని నిర్మించామండి, స్వయంగా భగవంతుడి విగ్రహాలు రెడీ అయ్యాయి, మందిరం నిర్మించాము, మీరే వచ్చి ప్రతిష్ఠ చెయ్యాలి అని ఆయన రిక్వెస్ట్ చేస్తాడు. అదే సమయంలో బ్రహ్మదేవుని కలవడానికి అక్కడికి చాలా మంది వస్తారు. వాళ్ళందరూ అడుగుతారనమాట బ్రహ్మదేవుణ్ణి, ఇంకా చాలా మంది మీకోసం వెయిట్ చేస్తున్నారండి దేవతలు, వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళని కూడా కలవండి. ఇప్పుడు ఆయన చెప్తారనమాట, ఎంతో మంది వస్తున్నారు కానీ వాళ్ళు ఏ లాభం కోసమైనా వచ్చి ఉండవచ్చు, కానీ ఇంద్రజుమ్న మహారాజ్ శుద్ధ భక్తుడు, ఆయన భగవంతుడి సేవ కోసం వచ్చాడు, అందుకని ముందు నేను ఆయనతోని మాట్లాడతాను. సరే అయితే మాట్లాడండి అని ఆయన చెప్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నారనమాట, నువ్వు ఇక్కడికి వచ్చిన సమయము నీకు తక్కువగా అనిపిస్తుండవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడిన ఈ సమయం వరకు భూమి మీద ఒక మనువు కాలం పూర్తయిపోయింది. ఎంతకాలం పూర్తయింది మాతాజీ? ఒక మనువు కాలం అంటే నువ్వు ఉన్నప్పుడు ఉన్న రాజులు కానీ ప్రజలు కానీ ఎవ్వరు ఇప్పుడు లేరు. నువ్వు వెళ్ళి మళ్ళీ అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా చేసి అప్పుడు నన్ను తలుచుకో, నేను సమయానికి నేను నీ దగ్గరికి వస్తాను. సరే, ఆయన చెప్తూ ఉంటే దేవతలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. మీరే కార్యార్థమై వచ్చారు? మేము ఇంతకు ముందు నీలమాధవుణ్ణి సేవించుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు నీలమాధవ్ దర్శనం మాకు లేదు. ఇంద్రజుమ్న మహారాజు నారదముని సమేతంగా మిమ్మల్ని కలవడానికి వచ్చాడని తెలిసి మేము కూడా వచ్చాం. ఆయన్ని దర్శనం చేసుకోవాలి భగవంతుని. ఆయన చెప్తారనమాట, స్వయంగా ఇంద్రజుమ్న మహారాజు వచ్చారు, ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా వెళ్ళి ఆయనకి సహాయం చేయండి, త్వరగా ఏర్పాట్లు చేస్తే నేను వచ్చి ప్రతిష్ఠ చేస్తాను. చాలా సంతోషించారు అందరూ కూడా ఇంద్రజుమ్న మహారాజుతోని. దేవతలు, నారద మహాముని అందరూ కూడా కలిసి భూమి మీదకి వచ్చారు. వచ్చి చూస్తే ఏ విధంగా విగ్రహాలని తయారు చేశారో విగ్రహాలు అదే విధంగా ఉన్నాయి, చెక్కు చెదరకుండా. ఎంతకాలం? ఒక మనువు కాలం. ఒక మనువు కాలంలో ఎన్ని యుగాలు ఉంటాయి మాతాజీ? 4 యుగాలు. 4 యుగాలు ఉంటాయి మాతాజీ. 71. ఒక కల్పంలో 4 యుగాలు మాతాజీ. సారీ, మొత్తము బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 1000 చతుర్యుగ చక్రాలు. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో ఒక చతుర్యుగము అంటే 4 యుగాలు. అలాంటివి 1000 చతుర్యుగాలు ఉంటాయి. అయితే ఒక మనువు, ఎంతమంది మనువులు ఉంటారు బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో? 14 మంది. 14 మంది మనువులు ఉంటారు. అంటే ఒక మనువు కాలంలో 71 చతుర్యుగాలు ఉంటాయి. 71 చతుర్యుగాలు. ఒక చతుర్యుగం అంటే 4 యుగాలు, అటువంటివి 71 యుగాలు. అంతకాలం గడిచిపోయింది. అంటే ఏమీ లేదనమాట, మొత్తం మారిపోయింది. అయినా సరే విగ్రహాలు కానీ మందిరం కానీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చూసి అందరూ ఆశ్చర్యపోయారు, చాలా సంతోషించారు.
ఎక్కడైతే ఆ మహావేది దగ్గర జగన్నాథుడు ఉంచారో అక్కడ అలానే ఉన్నారు. మందిరం కూడా అలానే ఉంది చెక్కు చెదరకుండా. అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు ఇంకా ఆయన మహావేది నుంచి ఆ గర్భగుడిలో ఆ శ్రీ మందిరంలో ఆయన్ని ప్రతిష్ఠించాలి. ఎలా తీసుకొని వెళ్ళాలి? తీసుకొని వెళ్ళడం కోసం అప్పుడు వాళ్ళు రథాలని తయారు చేస్తారు. జగన్నాథుడి కోసం, బలదేవుడి కోసం మరియు సుభద్రామాయి కోసం 3 రథాలని తయారు చేసి ఇంకా ఆ రథాల ద్వారా జగన్నాథుని తీసుకొని వెళ్ళాలి అని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనకి తెలుస్తుంది. ఎందుకు అక్కడ ఉన్న అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఉంటాడు గదా! ఆ రాజుకు తెలుస్తుంది. ఎవరో ఒక రాజు వచ్చి నా రాజ్యంలో ఏవో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఎవరో అతను వెళ్లి చూడాలి. నా రాజ్యంలో నన్నడగకుండా ఆయన ఎలా చేస్తాడు అని ఆయన వస్తాడు. వచ్చి చూస్తే ఆయనకు అర్థమవుతుంది ఈయన ఇంద్రజుమ్న మహారాజని బ్రహ్మలోకానికి వెళ్లి వచ్చాడు అని తెలుసుకొని చాలా సంతోషిస్తాడు. ఆయన పేరు గల. ఆయన చూడగానే చాలా సంతోషించి అప్పుడు చెప్తాడు. ఇంకా మీరు ఏ విధంగా ఏర్పాట్లలో సహాయాలు చేయాలో చెప్పండి. నేను అన్ని విధంగా సహాయం చేస్తాను అని ఆయన కూడా సహాయం చేస్తాడు. అక్కడ లోకల్‌లో ఉన్నటువంటి రాజు కూడా. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. రథాలు ఏర్పాట్లు చేస్తారు. రత్నవేదిని ఏర్పాటు చేస్తారు. రత్నవేది అంటే ఎక్కడైతే జగన్నాథుని ప్రతిష్ఠించాలి అని అనుకుంటున్నారో ఆ ప్రదేశము. గర్భగుడి ఉంది. గర్భగుడిలో రత్నవేది మీద ఉంటారు. రత్నవేది మనకి చూడ్డానికి సామాన్యమైన ఒక బల్లలాగా అనిపించవచ్చు. లేకపోతే ఒక బండలాగా అనిపించవచ్చు. కానీ అది రత్నాలతో తయారు చేశారు. అంటే మాతాజీ మనకు కనిపించట్లేదు కదా! మనకు కూడా ఇంద్రజుమ్న మహారాజుకు ఉన్నటువంటి భక్తి ఉంటే మనకి కనిపిస్తుంది. అలా రత్నవేది ఏర్పాటయిపోయింది. అన్ని ఏర్పాట్లు చేశారు. అభిషేకానికి మరియు దాంతో పాటు రథయాత్రకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత స్వయంగా బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడితో పాటుగా ఎవరెవరొచ్చారు? ఆ ఉన్నత లోక వాసులందరూ కూడా వచ్చారు. గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, విద్యాధరులు, దేవతలు అందరూ కూడా విచ్చేశారు బ్రహ్మదేవుడితో కలిసి ఆ వైభవాన్ని చూడ్డానికి. ఆ జగన్నాథుని రథంలో తీసుకొని వెళ్లి మహావేది నుంచి ఆ శ్రీమందిరానికి తీసుకొని వెళ్తారు. శ్రీమందిరానికి తీసుకొని వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు స్తుతి చేస్తాడు. బ్రహ్మదేవుడు స్తుతిస్తాడనమాట. అంతకు ముందు కూడా ఎప్పుడైతే జగన్నాథుని యొక్క విగ్రహాలను చెక్కారో అప్పుడు కూడా స్తుతిస్తారు. అందరూ కూడా బ్రాహ్మణులు, మహారాజు కలిసి. అప్పుడేమో స్వయంగా జగన్నాథుని పురుష సూక్తంతోని, సుభద్రామాయిని దేవి సూక్తంతోని, బలభద్రుణ్ణేమో ఆ మంత్రం ఉంటుంది కదా మాతాజీ, ద్వాదశాక్షర మంత్రం. ఆ మంత్రంతోని సుదర్శన సూక్తంతోని వాళ్ళని కీర్తిస్తారు. ఇప్పుడు కూడా బ్రహ్మదేవుడు ఎప్పుడైతే చూశాడో, దర్శనం చేసుకున్నాడో జగన్నాథుని ఎంతో వైభవంగా ఆయన కీర్తిస్తాడు. కీర్తించిన తర్వాత అప్పుడు ఆయన భరద్వాజ మహామునిని రిక్వెస్ట్ చేస్తారనమాట. భరద్వాజ మహాముని వచ్చి ఏ విధంగా ప్రాణ ప్రతిష్ఠ చేయాలో అటువంటి అనుష్ఠానాలన్నిటినీ కూడా ముందు చేయవలసిన అన్ని అనుష్ఠానాలని కూడా పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత స్వయంగా బ్రహ్మదేవుడు విగ్రహాలకి అభిషేకం చేసి ఆ తరువాత రత్నవేది మీద ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. రత్నవేది మీద ప్రతిష్ఠ చేస్తారు. స్వయంగా మొత్తం తంతుని కూడా పూర్తి చేసింది బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఆ తరువాత అందరూ కలిసి అప్పుడు ఎంతో కాలం నుంచి వేచి ఉన్నటువంటి ఆ జగన్నాథుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ అప్పుడు పూర్తవుతుంది. అందరూ కూడా కేవలం ఆ భూమి మీద ఉన్న వాళ్లే కాదు, ఉన్నత లోకవాసులతో సహా అందరూ కూడా సంతోషిస్తారు. జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని. అప్పుడు వాళ్ళ మనసు తృప్తి పడుతుందన్నమాట. ఎప్పటి నుంచో నీలమాధవ్ అదృశ్యమయ్యాడు. ఇప్పటికి జగన్నాథుడి యొక్క ప్రతిష్ఠ జరిగింది. దానికి ఎంతో సమయం పట్టింది. కానీ అప్పటికి వాళ్ళ యొక్క లక్ష్యం పూర్తయిందనమాట. అది ఎంత కష్టం అండి. ఎందుకంటే ముందేమన్నా చాలా సులభంగా జరిగిందా? నరసింహస్వామిని ప్రతిష్ఠ చేసిన తర్వాత 1000 అశ్వమేధ యజ్ఞాలు చేశారు. ఆ తరువాత విగ్రహాలని తయారు చేయడం, తర్వాత మందిరాన్ని నిర్మించడం,
ఆ తర్వాత బ్రహ్మలోకానికి వెళ్తే ఒక మన్వంతరం పూర్తి అయిపోయింది. మళ్ళీ వచ్చి ఇప్పటికి పూర్తి చేయగలిగారు. అంటే ఎంతో కష్టమైనది. కానీ ఎంత గొప్పవాడంటే ఇంద్రజుమ్న మహారాజు, ఆయన ఎంత గొప్ప భక్తుడంటే ఇప్పుడుకే ఆయనకి శివుడు దర్శనం ఇచ్చాడు. ఆయన నరసింహస్వామి దర్శనం ఇచ్చారు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళని ప్రార్థిస్తారో వాళ్ళ దర్శనం జరిగింది. ఇప్పుడు స్వయంగా జగన్నాథుడు నారద మహాముని బ్రహ్మదేవుడు అడిగాడనమాట. మరి నిన్ను ఎలా సేవించాలి స్వామి? నువ్వే చెప్పు. నువ్వు ఏ విధంగా సేవించమని నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ విధంగానే సేవిస్తారు. నువ్వు వాళ్ళకి మార్గనిర్దేశనం చెయ్యి అని చెప్తే స్వయంగా జగన్నాథుడు మాట్లాడతాడనమాట ఇంద్రజుమ్న మహారాజుతో. ఆయన కోరిక మేరకే తరువాత జగన్నాథుణ్ణి సేవిస్తారు. అయితే అందరు చెప్తారనమాట, ఇంద్రజుమ్న మహారాజు ఇది జరిగిన తర్వాత ఆయన ఎక్కువ కాలం ఉండడు, ఆయన వెళ్ళిపోతారు. కానీ తర్వాత దాన్ని చూసుకోవాల్సింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి రాజు, రాజు ఆయన గల. ఎలా జగన్నాథుడు కోరుకుంటున్నాడో ఆ విధంగా సేవించవలసిన బాధ్యత ఆయనది. ఆ తరువాత ఆయన కోరిక మేరకే జగన్నాథుడి యొక్క సేవ అంతా కూడా జరుగుతుంది అనమాట. జగన్నాథుడి సేవ ఎలా జరుగుతుంది, ఇంకా జగన్నాథుడి యొక్క మందిరం గురించినటువంటి విశేషాల గురించి మనము రేపు క్లాస్ లో తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంటే ఇది ఏ యుగంలో జరిగింది మరి మాతాజీ? సత్యయుగంలో జరిగింది. సత్యయుగంలోనే జరిగింది. అంటే మరి మందిరం కట్టేటప్పుడు కూడా సత్యయుగంలోనే ఉన్నారా? అంటే ఒక్క నిమిషం. మాతాజీ ఇప్పుడు మరి బ్రహ్మదేవుని ఆహ్వానించేసి ఇంద్రద్యుమ్న మహారాజు నారదుడు మళ్ళా భూలోకానికి వస్తారు కదా, అప్పుడు ఒక అనంతర కాలం ఏందన్నారు కదా, ఆవిడ మరి గుండీజా మాత అందరూ ఎవరు ఉండరుగా మాతాజీ, ఈయనొక్కలేగా ఉండేది, ఇంకా అందరూ వెళ్ళిపోయినట్టేగా మాతాజీ. అంటే మాతాజీ ఇంకా దాని గురించి అయితే ఇక్కడ వినలేదు, కానీ గుండిచా మాత ఉంటుంది అని విన్నాను మాతాజీ. స్వయంగా ఆమె కూడా జగన్నాథుని కోరుకుంటుంది. అయితే మాతాజీ ఇప్పుడు పూరిలో మరి బ్రహ్మదేవుడు ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏ జగన్నాథ్ విగ్రహానికి చేశారో అదే విగ్రహాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. అంటే మాతాజీ నవకళేవరంలో విగ్రహాలను మారుస్తారు, ఆ ప్రాసెస్ వేరు. కానీ మొత్తం మీద ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు అని మనం మూల పదార్థం మారుస్తారని వింటాం కదా, అది మాత్రం అలానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే. ఓకే. అయితే